హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను చేయబోయేది కోయిగూర టమాటా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న కోయిగూరను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగి ఒక గిన్నెలో వాటర్ లేకుండా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక పావున్నర వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కోయిగూరని వేసేసుకోవాలి. మంచిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కోయిగూర టమాటా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. హాఫ్ కేజీ వరకు టమాటాను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పావు స్పూన్ వరకు మెంతి పిండిని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని టమాటాని మంచిగా ఉడికించుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కోయిగూరని చల్లగా చేసుకోవాలి. ఒక మిక్సీ కప్పు తీసుకొని కోయిగూరను వేసేసుకోవాలి. మిక్సీ కప్పులో కొంచెము పక్కన పెట్టేసుకోవాలి. మిగతాదంతా పేస్ట్లా చేసి రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని టమాటా ఉడికిందా లేదా అని కలుపుకొని చూడాలి. టమాటా మంచిగా మగ్గిపోయింది. మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కోయిగూర పేస్ట్ అంతా వేసేసేయాలి. టమాటా కూరలో మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాను. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రోటీలోకైనా, బగార్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. కోయిగూర టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కోయిగూర టమాటా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఇలా కాజుతోని గార్నిష్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. వేడివేడి రైస్లోకి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన కోయిగూర టమాటా నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఆదరణ నాకు ఇంకా కావాలండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.